హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి దివంగత విద్యార్థి సంఘం నేత రోహిత్ వేముల మృతికి ఆత్మహత్యకు కారణం అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యల పట్ల అటు బీజేపీ చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రంలో రాజకీయ దుమారానికి కారణమైంది. ప్రస్తుతం దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రోహిత్ వేముల ఆత్మహత్యను ప్రేరేపించింది ఎన్ రామచంద్రరావే. ప్రధానంగా ఆ కేసు విషయంలో కూడా పెద్ద ఎత్తున విచారణ జరపాల్సినటువంటి ఉంది. ఆ విషయంలో పునర్విచారణ కూడా జరపాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందంటూ కూడా బట్టి విక్రమార్క కామెంట్ చేశారు. ఎన్ రామచంద్రరావుతో పాటు ఆ సమయంలో ఏబీవీపీ నేతలకు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉన్నత బాధ్యతలు కట్టజెప్పింది బీజేపీ ప్రభుత్వం అంటూ కూడా అనేక ఆరోపణలు కూడా చేశారు. మీరు ఏం చెప్తారు సమాధానం? ఇప్పుడు రామచంద్రరావు అనే వ్యక్తి విద్యార్థి ప్రతినిధించిన వ్యక్తి, అనేక మార్లు తెలంగాణ ఉద్యమంలో పోరాడి కొట్లాడిన వ్యక్తి. అలాంటి సమయంలో ఎక్కడైతే విద్యార్థులు చనిపోతున్నారో తెలంగాణ మీరే ఇస్తలేరు, తెలంగాణ ఉద్యమంలో పోరాడి కొట్లాడుతుంటే అసూలైపోతున్నారు అనే వాళ్ళ పక్కన నిలబడి చావకూడదని కోర్టులో కేసులు వేసి మీరు అలా కాదని అనుకొని వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేసిండు రామచంద్రరావు. కానీ అలాంటి వ్యక్తి మీరు ఏదైతే వేముల రోహిత్ అనే వ్యక్తి నిజంగా ఎస్సీ వ్యక్తి కాదు, ఆయన బీసీ అని కోర్టే ఇచ్చింది. కోర్టు ఇచ్చినప్పుడు మీకు ఎట్లా అవపడుతుంది అంటే నువ్వు చదువుకున్న వ్యక్తి కదా, కండ్లుండి చూడలేవా, చెవులుండి వింటలేవా, నీ పార్టీలో నువ్వు సర్దుమనగక నీకు నువ్వే దీనికో లేక నువ్వేదో కప్పిపుచ్చుకోవడానికి నీ ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇస్తలేవు కాబట్టి 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చినావు కాబట్టి అవి నెరవేర్చలేక వాళ్ళందరూ ప్రజలు అడుగుతుంటే దిక్కుదోచక ఒక ప్రజలను మైండ్ డైవర్ట్ పట్టించడానికే నువ్వు గేమ్ ఆడినావు. నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే భారతీయ జనతా పార్టీ పేదవాళ్ళ గురించి అట్టడుగు వర్గం నుంచి వర్గాలను కాపాడింది భారతీయ జనతా పార్టీ. ఇందాక చెప్పినాడు పేదల గురించి. ద్రౌపది ముర్ముని ఒక రాష్ట్రపతిగా ఒక గిరిజన మహిళని ఇచ్చినాం, ఒక రాష్ట్ర అధ్యక్షునిగా మన మైనారిటీ అబ్దుల్ కలాం గారిని ఇచ్చినాం, ఒక రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్రపతిగా మరి ఒక మన గోవింద్ సింగ్ని ఇచ్చాం. అంటే అనేక మార్లు ఈ రోజు వరకు 12 మంది ఎస్సీ మంత్రులు ఇచ్చాను, 27 మందిని బీసీ మంత్రులు ఇచ్చాను, 7గురిని ఎస్సీ మంత్రులు ఇచ్చినాం. అది భారతీయ జనతా పార్టీ. పదవులైతే కట్టబెట్టారు కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు అణచివేతకు గురవుతున్నారని ప్రధానంగా ఆయన చేసిన కామెంట్. ఎక్కడ లేదు, కేవలం భారతీయ జనతా పార్టీ ప్రజల వైపు పోతుంది, ప్రజల మధ్యన ఉంటుందని తెలిసి కాబోయే మొన్న చూశారు కదా 2023 ఎన్నికల్లో 24లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే మా అమిత్ షా గారు ఏమన్నారు, అంబేద్కర్ గారు మళ్ళీ పుట్టినా. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఖమ్మం జిల్లా జడ్పీ సెంటర్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దిష్టి బొమ్మను దహనం చేసేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు కూడా అడ్డు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఉద్రిక్తమైన ఇక్కడ నెలకొంది. దీంతో అటు పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య తోపులాట జరుగుతుంది. పెట్రోల్ పోసి దిష్టి బొమ్మను దహనం చేసేందుకు ప్రస్తుతం అటు బీజేపీ నేతలు యత్నిస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు ప్రస్తుతం పోలీసులు యత్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇరు వర్గాల మధ్య తోపులాట ఘర్షణ వాతావరణం ఒక్కసారిగా నెలకొంది. అకస్మాత్తుగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క దిష్టి బొమ్మను దహనం చేసేందుకు బీజేపీ శ్రేణులు యత్నించడంతో పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేశారు, అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరతో పాటు దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ప్రస్తుతం ఆ ఘటనా స్థలంలో ఉన్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగే ప్రయత్నం చేస్తున్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనటువంటివి. పూర్తిగా అటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తక్షణమే పూర్తిగా క్షమాపణ చెప్పాలంటూ కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. డౌన్ డౌన్ బట్టి అంటూ నినాదాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. పోలీసులు బీజేపీ నేతలను వారించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ఒక్కసారిగా ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్లో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం కొంతమంది తోపులాటలో బీజేపీ శ్రేణులు కూడా కింద పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్తో పాటు బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు కూడా ప్రస్తుతం ఘటనాస్థలంలోనే ఉన్నారు. ప్రస్తుతం వారందరినీ కూడా అదుపులోకి తీసుకునేందుకు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క దిష్టి బొమ్మను దహనం చేసకుండా పూర్తిగా పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దిష్టి బొమ్మను వెంటబెట్టుకొని ప్రస్తుతం బీజేపీ శ్రేణులు పరుగులు పెడుతుండడంతో పోలీసులు కూడా వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అకస్మాత్తుగా ఏం జరుగుతుంది? నెల్లూరు కోటేశ్వరరావు గారు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. ఏం జరుగుతుంది? దిష్టి బొమ్మ కూడా దగ్ధం చేయకుండా మా మీద గుండాలు కొట్టినట్టు కొడుతున్నారు పోలీసులు. ఏంది ప్రస్తుతం పోలీస్ జులుం నశించాలంటూ బీజేపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుని ఉద్దేశించి చేసినటువంటి
అనుచిత వ్యాఖ్యలపై తక్షణమే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పాలంటూ కూడా ప్రస్తుతం బీజేపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఖచ్చితంగా ఈ అంశంపై డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసు జులుం నశించాలంటూ బీజేపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నారు. నినాదాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ నేతలను అదుపులో తీసుకునేందుకు కూడా ప్రస్తుతం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అటు ఇరు వర్గాల మధ్య తోపులాట జరుగుతుంది. పోలీసులు కూడా పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు సహకరించాలని చెప్పి బీజేపీ నేతలు కోరుతున్నప్పటికీ ఖచ్చితంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క దిష్టి బొమ్మను దహనం చేస్తామని చెప్పి బీజేపీ శ్రేణులు పూర్తిగా మొండి పట్టుపట్టడంతో ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ప్రస్తుతం బీజేపీ శ్రేణులు కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వ్యవహార శైలిని మొదటి నుంచి కూడా తప్పుపడుతూనే ఉన్నారు బీజేపీ శ్రేణులు. రోహిత్ వేముల విద్యార్థి సంఘం నేత మృతికి కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎన్ రామచంద్రరావు అంటూ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ప్రస్తుతం రాజకీయ దుమారం రేగుతోంది. అటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా పరిణామాలు మారిపోతున్నాయి. ప్రస్తుతం ఖమ్మంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జై బీజేపీ బట్టి డౌన్ డౌన్ అంటూ కూడా ప్రస్తుతం బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం తోపులాట జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకునేందుకు ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. కానీ ఎక్కడా కూడా బీజేపీ శ్రేణులు మాత్రం సహకరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుతో పాటు దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ కూడా ప్రస్తుతం ఘటనా ప్రదేశంలో ఉన్నారు. దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్కు కూడా తీవ్రమైనటువంటి గాయాలు తోపులాట్లు జరిగినట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ముందుగా మాకు సమాచారం ఇవ్వాలని అనుమతి తీసుకొని ఆ తర్వాతే ప్రొటెస్ట్ చేయాలంటూ కూడా పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సహకరించాలని కోరుతున్నారు. ప్లకార్డులతో కాంగ్రెస్ దళిత ద్రోహి అంటూ కూడా ప్రస్తుతం బీజేపీ శ్రేణులు ఆందోళన నిరసన బాట పట్టారు. ప్రస్తుతం ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్లో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. దళిత నాయకుడిని గొప్పలు చెప్పుకునేటువంటి ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు తన పార్టీలోని సరిచేసుకోవడం చేతగాక తన పార్టీలో దళితులకు న్యాయం జరగట్లేదన్న అసంతృప్తితో తన పార్టీ మీద తిరగబడలేక వాళ్ళనితో ప్రాధేయపడలేక తన యొక్క అసంతృప్తిని ఏదైతే తనకు సీఎం ఇవ్వలేదనేటువంటి అసంతృప్తిని పక్క పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ మీద ఎల్లగక్కుతున్నారు. దేశం కోసం, ధర్మం కోసం, ముఖ్యంగా జాతీయత కోసం భారతీయ జనతా పార్టీ అంటేనే అందరం భారతీయులం, భారత జాతి కోసం పాటుపడేవాళ్ళం. మాకు కులము మతముతో సంబంధం లేదు, మేమంతా జాతీయవాదులమని సగర్వంగా చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ మీద ఈరోజు దళితులని అనగదొక్కుతున్నారని నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసిన బట్టి విక్రమార్క గారు, మీరు చరిత్ర తెలుసుకోండి. ఏదైతే దళితులకి అధిక ప్రాధాన్యత, గిరిజనులకి అధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే అది ఒక భారతీయ జనతా పార్టీయే. మీరు చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. మీదేదో రేవంత్ రెడ్డి మీద ఉన్న కోపంతో మీ పార్టీలో దళితులకు అన్యాయం జరిగిందని పక్క పార్టీ మీద నిందలేయటం ఎంతవరకు సబబని మేము ఈ విధంగా అడుగుతున్నాం. ఒక దళితుడిని రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ, ఒక గిరిజన రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ, దళితులకు మంత్రిత్వ శాఖలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. మీ పార్టీ ఏమిచ్చింది? మీ పార్టీ దళితులకు, గిరిజనులకు ఏం చేసింది? మీరు ఎప్పుడో జరిగినటువంటి హెచ్సియు ఘటనని ఈరోజు తెర మీదకు తెచ్చారు. మీకు ఆక్రోశం ఆగట్లేదు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుందని. ఈ విధంగా మీ పార్టీ మీద విషం చిమ్మటం మీకు చేతగాక భారతీయ జనతా పార్టీ మీద విషం చిమ్ముతున్నారు. ఇది ఎక్కడి న్యాయం? జరిగితే దళితులకు అన్యాయం జరిగింది మీ పార్టీలో, దళితులకు గిరిజనులకు అన్యాయం జరిగింది మీ ప్రభుత్వంలో. మా ప్రభుత్వంలో దళితుల్ని ముందు పెట్టి నడిపిస్తున్నాం,
దళితులకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. మేమందరం కూడా సోదర భావంతో జాతీయ భావంతో అందరం ఒకటిగా మెలుగుతున్నాం. మీ పార్టీలో ఆ తేడాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీలో ఎక్కడా కూడా కుల ప్రస్తావన రాదు. మేమంతా జాతీయవాదులం, మేమందరినీ గౌరవిస్తాం. ఎవరైతే పార్టీ సిద్ధాంతమే బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకి ప్రభుత్వ ఫలాలు అందే వరకు కూడా మా ప్రభుత్వం మా పార్టీ పాటుపడుతుంది. అలాంటి మమ్మల్ని అనే నైతిక హక్కు మీకెక్కడిది? ఒక సమర్థవంతమైన నాయకత్వం ఇచ్చినటువంటి ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర రథసారథి రామచంద్రరావు గారిని అనే నైతిక హక్కు అసలు మీకెక్కడిది? వారు ఎంతోమంది ఉద్యమ విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఘనత, ఎన్నో విద్యార్థుల తరఫున పోరాటం చేసినటువంటి యోధుడు, అడ్వకేటెడ్. వారు చాలా గొప్ప వ్యక్తి, ప్రజ్ఞులు. వాళ్ళని పట్టుకొని మీరు ఆయన చచ్చిపోతే కారణం మీద కోర్టు ఏమన్నా మీకు చెప్పిందా, తీర్పిచ్చిందా? ఏమన్నా రామచంద్రరావు గారు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారని మీరు ఎట్లా అంటారు? భారతీయ జనతా పార్టీ దళితులకు అన్యాయం చేసిన వాళ్ళకి పెద్దపీట వేస్తుందని. దళితులకు నిజంగా అన్యాయం చేసింది మీ పార్టీలో, అన్యాయం జరుగుతుంది మీ పార్టీలో. ఒకవేళ మీరు ఆ పార్టీలో మీకు ఉండటం ఇష్టం లేకపోతే బేషరతుగా మీరు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలోకి రండి. మీకు ఎంత సముచిత స్థానం వచ్చి ఇస్తామో మీకు అర్థమైంది. అప్పుడు మీకు అక్కడ ఉన్న అసంతృప్తిని భారతీయ జనతా పార్టీ పేరు మీద చెప్పి ఎల్లగక్కటం ఏదైతే ఉందో దీన్ని వెంటనే మీరు వెనక్కి తీసుకోవాలా. బేషరతుగా మా రాష్ట్ర అధ్యక్షుడికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి. చెప్పే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ తరఫున మేము ఉద్యమిస్తాం. మీరు ఇక్కడ ఈ జిల్లా వాసులే, మీకు కూడా సీఎం రావాలని మేము కోరుకున్నాం. మా జిల్లాకు కూడా సీఎం వస్తుందని. అక్కడ మీ పార్టీలో అగ్రవర్ణాలకు పెద్దపీట వేశారని అసంతృప్తితో మా పార్టీని అంటున్నారు. ఇది అన్యాయం, అక్రమం. మీ వ్యాఖ్యలు వెంటనే బేషరతుగా తీసుకోవాలి. మీరు దేశ ద్రోహుల్ని పెంచి పోషించే పార్టీ ఏదైనా ఉందో భారతదేశంలో అంటే అది కాంగ్రెస్ పార్టీనే. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మీరు ఎంతమంది రోహింగ్యులని ఇక్కడ స్థానం కల్పించారు. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి ఖమ్మంలో, హైదరాబాదు, నల్గొండ లాంటి సిటీలో రోహింగ్యులను బయటికి పంపిస్తున్నారు. అక్కడ ప్రజలు హిందువులు చైతన్యమయ్యారని తెలుసుకొని ప్రశాంతంగా ఉండేటువంటి ఖమ్మం జిల్లాలో, ఈ ఖమ్మం జిల్లాలో మీ నియోజకమైనటువంటి బోనకల్ మండలంలో అనేక గ్రామాల్లో మీరు రోహింగ్యులను పెంచి పోషిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. దాని మీద దృష్టి పెట్టండి. దేశ ద్రోహులకి స్థానం కల్పించే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీయే. ఇంకొకసారి మళ్ళా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము, భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము. ఇకనైనా మీ వ్యాఖ్యలు తప్పని తెలుసుకొని బేషరతుగా మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మా రాష్ట్ర అధ్యక్షుడికి బహిరంగ క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ పార్టీలో వాళ్ళని సమన్వయం చేసుకోక మా భారతీయ జనతా పార్టీ పైన నిప్పులు కక్కుతున్నావు. బట్టి విక్రమార్క గారు, మీరు ఏదైతే అవాక్కులు చవాకులు బారారో మా యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, కొత్తగా ఆయనేం కాదు, ఏబీవీపీ నుండి ఒక మరి లాయర్గా, అదేవిధంగా మరి అందరి మన్నెల పొంది సామాన్య కార్యకర్తగా వెదిగి అనేక మందిని, పేదలను కాపాడి నాయకుడు మా ఈ యొక్క రామచంద్రరావు గారు. మీరు మొన్న ఏదైతే అన్నారో, ఏదైతే దళితుని చంపిన వారికి మీరు రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఎట్లిస్తారని వార్డు అన్నారో, తక్షణమే మీరు వార్డు వెనక్కి తీసుకోకపోతే మిమ్మల్ని వెంటాడి దళితుల పక్షాన మేము దళిత రాష్ట్ర అధ్యక్షునిగా అన్ని జిల్లాలో ఈరోజు ముట్టడించాం. ఎస్సీ మోర్చా తరఫున నువ్వు ఒక ఎస్సీ అయ్యండి, ఏదైతే చనిపోయిన వ్యక్తి వేముల రోహిత్ అనే వ్యక్తి అసలు దళితుడే కాదు, ఆయన ఒడ్డరి సంఘానికి చెందిన వ్యక్తి. దళితుడని సర్టిఫికేట్ తెచ్చుకొని దళితుల మరి యొక్క సంక్షేమ ఫలాలను తింటే అడ్డుకోవాల్సింది నువ్వు. దాన్ని మళ్ళీ ఎలికి తీసుకొచ్చి ఒక దళితుని చంపిన వ్యక్తికి అధ్యక్షుడు ఇస్తారంటే నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో బట్టి విక్రమార్క గారు. మీకులాగా మీ కాంగ్రెస్ పార్టీ లాగా ఏదైతే మీ సీఎం గారు ఓటుకు నోటు దొంగ కేసులో ముద్దాయి ఆయన కోట్ల రూపాయలు ఆ డబ్బు తీసుకుపోయి మీ కేంద్ర పార్టీకి ఇచ్చి ఆయన పిసిసి పదవి తెచ్చుకున్నాడు. ఆయన ఇప్పుడు రాష్ట్రం వెళ్తున్నాడు. కానీ మేము కార్యకర్తగా, సామాన్య కార్యకర్తగా, అట్టాడు పూరేశ్వర కార్యకర్తగా వచ్చిన పేద వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి మరి ప్రజలందరూ కూడా ముక్తంగా అంటే అందరూ కూడా ఓటు వేసి మా రామచంద్రరావు గారిని ఎన్నుకున్నారు. మీకులాగా డబ్బిచ్చి పదవి తెచ్చుకొని వెళ్తలేరు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము, ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తున్నాము, నువ్వు తక్షణమే
క్షమాపణ చెప్పకపోతే అసెంబ్లీ కాదు మీ సెక్రటరీగా ముట్టడానికి ఎస్సీ మోర్చా తరఫున మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. నువ్వు ఎక్కడ పోతే అక్కడ అడుగడుగున నిన్ను వేటాడి క్షమాపణ చెప్పే వరకు కూడా నిన్ను వదిలిపెట్టేది లేదని ఎస్సీ మోర్చా మన ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా నిర్ణయిస్తున్నాం. అయ్యా మీరు ఏం చేశారు? నీవు నిజంగా నీ కుటుంబంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. నీ పార్టీలో నేను ఏమంటున్నారు? నీ ఏ స్థాయి ఉన్నది? నీ స్థాయి ఏంటిది? మీ కుటుంబం ఏం నడుతున్నది? మీరేం నడుస్తున్నారు? మీకు ఫైనాన్స్ మంత్రిగా ఇస్తే ఏం చేస్తున్నారు? ఫైనాన్స్ మంత్రి పునః ఎస్సీలకు సబ్సిడీ వచ్చే 4,000 కోట్లు అక్కడ పక్కన పెట్టి పర్సెంటేజ్లకు ఎగబడి పేదవాళ్ళ నోళ్ళు, రైతుల నోళ్ళు, కాంట్రాక్టర్ల నోళ్ళు కొడుతున్నామని ఒకసారి గుర్తుపెట్టుకోను. ఎంత పర్సెంటేజ్ ప్రజలు కోడై కూతున్నారు. ఇదంతా వదిలిపెట్టి నీదేదో తప్పు చేసే దాన్ని కప్పిపుచ్చుకోక మీ పార్టీలో మీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చి ఇక్కడ సర్వే చేస్తే మీకు ఒకరికొకరు కోఆర్డినేటర్ లేక మీరు కలిసి ఉండలేరు అనే దాన్ని నిలదీస్తే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీ బాట బట్టి మీరు ఒక డ్రామా ఆడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేయక ప్రజలను మైండ్ డైవర్ట్ పెట్టడానికి, ప్రజల మైండ్ సెట్ మార్చడానికి మీరు ఒక డ్రామా ఆడుతున్నారు. ఈ డ్రామా కంపెనీ త్వరలో ఎస్సీలందరూ కూడా ఓట్లు వస్తాయంటే నీకు ఎస్సీలు గుర్తుకొస్తారు, ఎస్సీలు గుర్తుకొస్తారు. కానీ ఇప్పుడు అది లేదు. రేపు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా ఎస్సీలందరూ కూడా భారతీయ జనతా పార్టీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ప్రజలందరూ కూడా తండాలుగా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు, అభిమానిస్తారు, ప్రేమిస్తారు, ఆచరిస్తారని ఎస్సీ మోర్చా తరఫున హెచ్చరిస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.